బట్ ఆచార్య సినిమా క్యారెక్టర్ మిస్ అయ్యి ఇప్పుడు మళ్ళీ విశ్వంబర్లోకి రావడం చాలా కూడా మంచి వేషం విశ్వంబర్లో. అలాగే అన్నయ్య దగ్గర నేర్చుకున్నాం ఆర్టిస్ట్ గా. ఇక్కడ మెగాస్టార్ అన్నయ్య దగ్గర నేర్చుకున్నది టైమింగ్, ఆయన ఇది డెడికేషన్. అంటే లక్కీగా అంటే నేను ట్రావెల్ చేశాను. లక్కీగా మన ఆర్చికా గుండారాజు, అవును నాకు దానికంతా నేను ఆపరేటివ్ తెలుసు, నాకు మా మృగాలయలో షూటింగ్. సో అన్నయ్యతో నాకు ట్రావెలింగ్ ప్లస్ మన ఇంట్లో ఒక అగ్రజుడు లాగే, మీకు ఎల్డర్ బ్రదర్ ఒక అగ్రజుడే మా ఇంటికి బాబు. ఎందుకంటే ఏది మంచి చెడు ఎప్పుడు ఆయన మా ఇంట్లో ఆయన ఒక 10 నిమిషాలు అయినా వచ్చి వెళ్ళకుండా జరగలే. అది మంచి అయినావని చెడు అయినా ఆయన లేకుండా ఆయన వచ్చి 10 నిమిషాలు మాకు వచ్చి సపోర్టివ్ గా నుంచునే వెళ్ళిన వ్యక్తే. ఆ రోజు నుంచి ఇంక్లూడింగ్ సినిమా రిలీజులకు కూడా, అవును పోలీస్ స్టోరీకి కూడా ఆయన వచ్చి ఎప్పుడూ చెప్పండి. ఆయన వచ్చి ఆ ఇంటర్వ్యూ ఇస్తేనే కదా, దాన్నే కదా మన ట్రైలర్లో యూజ్ చేసుకున్నాం. ఆ రోజు మొత్తం ఫ్యాన్స్ ఒక్కసారి పోలీస్ థియేటర్స్ రావడానికి కూడా కారణమైంది. సో అలాగూ ఆయన సపోర్ట్ ఎప్పుడు ఉండింది. అలాగే అఖండ బాలయ్య బాబుతో చాలా నేర్చుకున్నాను. ముఖ్యంగా అసలు అన్నయ్య సాయి కుమార్ గారు ఛాలెంజ్ లో రావడం, ఆ తర్వాత మీ ముగ్గురు బ్రదర్స్ తోని మీ ముగ్గురు బ్రదర్స్ ఆయనతో ఏదో రకంగా యు ఆర్ షేరింగ్ ది స్క్రీన్స్, షేరింగ్ ది వర్క్. కన్నడ చేసామట్టి తెలుగు ఇంకా పెండింగ్ లో ఉంది. ముగ్గురు కలిసి యాక్ట్ చేసేది తమాషగా ఉంటుంది. మీ ముగ్గురునా? మేము కన్నడ చేసామట్టి బరాటే అని చెప్పి. ఓకే, ముగ్గురు 3 అంటే డిఫరెంట్ విలన్స్, అసలు సంబంధం లేని బ్రదర్స్. ఎవరు? సాయి గారు, మీరు, గారు, ముగ్గురు. అది కూడా బాగా కానీ చాలా గ్రేట్ అండి, రియల్లీ గ్రేట్, రియల్లీ గ్రేట్. ఎందుకంటే ఈ సినిమా ఇండస్ట్రీలో ఒక ఫ్యామిలీ నుంచి ఒక్కొక్కరు వస్తారు. మనం తీసుకుంటే ఏ ఫ్యామిలీ తీసుకున్నా ఒక్కొక్క సెలబ్రేటెడ్ ఫ్యామిలీ నుంచి ఒక్కొక్కరు వచ్చారు ఇండస్ట్రీకి. ఇక్కడ మీరు ముగ్గురు, అవతలేమో సాయి గారి అబ్బాయి మళ్ళీ ఆది హీరో, ఇప్పుడు రవి గారి అబ్బాయి కూడా హీరో అవుతున్నాడని షెడ్యూల్ జరుగుతుంది కదా. ఇప్పుడు మీరు అసలు ఇన్నాళ్ళు అక్కడ ఎప్పుడు మీ నాన్నగారు అమ్మ ఆయన వేసిన విత్తనం, ఆ జర్నీ స్టిల్ యు ఆర్ క్యారీయింగ్ ది బ్యాట్ వెరీ సక్సెస్ఫుల్లీ. లక్కీగా ఏంటంటే మేము ఎక్కడ డైవర్ట్ అవ్వాలా, ఇంక్లూడింగ్ అందరం ముగ్గురు కలిసి. దాంట్లో ముఖ్యంగా ఏదైనా అక్కడే తిరుగుతున్నారు, లోపలే ఆ సర్కిల్ దాటి బయటకి వెళ్ళి అదే సర్కిల్ లోపలే ఉన్నాం. ఏదైనా అక్కడే చూద్దాం, ఇక్కడే చూద్దాం, ఇక్కడే చూద్దాం, ఇక్కడే చూద్దాం అని చెప్పి. అది అలాగే కింద పడినా మీద పడినా ఇదే ఇండస్ట్రీ. ఇదంటారా వెయిటింగ్, పేషెన్స్. మేము వచ్చే ప్రతి యంగ్స్టర్స్ కి అదే చెప్తాను. మీరు టైం లిమిట్ పెట్టుకుని రాలేదుగా, మనం కూడా అంటున్నాను. దెర్ ఇస్ నో టైం లిమిట్ కదా. ఎవరు మీరు టైం లిమిట్ పెట్టుకుని 6 నెలలు అయిపోవాలి, 1 నెలలో అయిపోవాలని రాలేదుగా. వచ్చి అయిపోయినా కూడా మళ్ళీ సర్కసే కదా. ఆ సినిమా వరకే కాదు, మళ్ళీ నెక్స్ట్ సినిమాకి మళ్ళీ సర్కస్ చేయాలి కదా. మీరు ఎంత ఎక్స్పీరియన్స్, ఆ ఎక్స్పీరియన్స్ ఇక్కడ చేసుకుంటారు. ఈ రెండుతో మూడోది, మూడు 4 అలా వెళ్తుంది లైఫ్. అప్పుడు మళ్ళీ కొత్త ఛాలెంజెస్ ఆఫర్ చేస్తారు. సో అట్లీస్ట్ దేనికి టైం లిమిట్ లేదు. సో ఎప్పుడైనా రావచ్చు. ఆ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి, పేషెంట్ గా వెయిట్ చేయాలి. దానికి సర్వైవల్ కోసం మనం ఏం కావాలో అది మనం ప్లాన్ చేసుకుంటూ పోతా ఉంటాం. అంతే తప్ప వచ్చిన రోజే ఎవరు అయిపోలేరు. అవును, బట్ అందరికి మాత్రం ఉంటుంది. ప్రతి వాళ్ళకి ఆ డోర్ నాక్ చేస్తుంది. నాక్ చేసేటప్పుడు ఓపెన్ చేసే పరిస్థితులు ప్రతి టెక్నీషియన్ గానీ, ఆర్టిస్ట్ గానీ, సినిమా అంటే మీరు నిజంగానే సార్, మీ అబద్ధం కాదు, మిమ్మల్ని మీ ఫ్యామిలీని చూస్తే నిజంగా వన్ కెన్ రియల్లీ గెయిన్ కాన్ఫిడెన్స్. అంటే ఒక డిటర్మినేషన్తో దెబ్బలు తిన్నా కూడా అలా నిలబడితే గ్యారంటీగా ఫైనల్ సక్సెస్ మందే అని చెప్పడానికి మీ ముగ్గురు ఫోటోలు పెడితే చాలు. ఎందుకంటే బికాస్ ఐ నో పర్సనల్లీ వెరీ వెల్ మీరు ఎదుర్కొన్న హార్డ్షిప్స్ కానీ పడ్డ, అంటే అన్నీ ఉన్నా కూడా కొన్ని చికాకుల్ని దాటుకోవడం చాలా కష్టం. అవును, అవన్నీ దాటారు మీరు చాలా. పైగా ఇక్కడ కన్నడ, తమిళ్ కూడా ఉంది. ఎందుకంటే తెలియకుండా మనం పుట్టి పెరిగింది చెన్నై. తెలియకుండా ఇండస్ట్రీ, అన్ని ఇండస్ట్రీలు ఒక మిక్స్డ్ గా ఉండేవి. అంతే కదా, ఒక ఏవిఎంలోకి వెళ్తే అన్ని లాంగ్వేజ్ జరుగుతూ ఉండేవి. అలా చూసుకుంటూ వచ్చి ఇప్పుడు మెల్లిగా ఆ స్టేట్ కి బికాస్ ఆఫ్ అదర్ ట్యాక్స్ అని ఉంటాయి కదా, అవును, వాటి గురించే కదా మళ్ళీ ఎవరికో. లేకపోతే చెన్నై ఇస్ ది బెస్ట్ ప్లేస్ అని అందరికీ తెలుసు. ఎందుకంటే అంత ఆప్షన్స్ ఉండేవి, అన్ని ఆప్షన్స్ బాగా ఇవాల్వ్డ్ సిస్టమ్ కదా అక్కడ. అండ్ 100% అందరికి ఏంటంటే మాక్సిమం 100% యూ విల్ గెట్ గుడ్ టెక్నీషియన్స్, గుడ్ అందరూ ప్రొఫెషనల్లీ యూ కెన్. చెన్నైలో ఉన్నప్పుడు అవునుండేది. ఇక్కడికి వచ్చేసరికి ఏమైపోయిందంటే ఇప్పటికీ కూడా ఆశ్చర్యమైన విషయం చెప్తా, ఇప్పటికీ కూడా షహనాయి వాయించేవాళ్ళు మనకి ఇక్కడ దొరకరు. మిక్సింగ్ మెడ్రాస్ లోనే చేయాలి. నిజమే, అన్డౌటెడ్ గా కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ అకార్డియన్ వాయించే వాళ్ళు ఇక్కడ లేరు, దొరకరు.
లేరు. అవును. బికాస్ ఐ నో ద ప్రాబ్లమ్స్ ఆల్ ది యువర్ అంటే మ్యూజిక్. మ్యూజిక్ కదా, ఎక్సలెంట్ సింగర్. అవును, గుర్తుకొస్తుంది ఇప్పుడు మిల్లింగ్ ఘంటసాల గారి సాంగ్స్, ఎస్ పద్యాలు కూడా కదా, యువర్ వెరీ గుడ్ ఇన్ పద్యాలు. ఎస్ ఎస్ ఎస్, ఇవన్నీ రీకలెక్టింగ్ 1 by 1. సో షహనాయి వాయించేవాళ్ళు లేరు, ఎకార్డియన్ వాయించేవాళ్ళు లేరు. ఏదన్నా మన మిక్సింగ్ కి ఆ గ్యాప్ పెట్టుకుని అక్కడ మెడ్రాస్ వెళ్ళి మిక్స్ చేయవలసి వస్తుంది. అవును అవును అందుకే దేవశ్రీ ప్రసాద్ వాళ్ళు ఇక్కడికి రమ్మంటే అవును. రారు. అలాగే ఉంది. మొన్నటి వరకు కొన్ని డిపార్ట్మెంట్స్ అలాగే ఉండేవి కదా, మనకి చెన్నై నుంచి వచ్చేవారు అంతే maximum. అంతే. ఇప్పుడు లక్కీగా ఏంటంటే ఇప్పుడు కొంచెం డెవలప్ అయింది. డెవలప్ అయ్యారు ఇప్పుడు బాగా. కెమెరామ్యాన్ వరకు వస్తే మన చోటకే నాయుడు గారు లాంటి వాళ్ళు ఇక్కడ అవును. స్ట్రాంగ్ గా పాతుకుపోయి మనకి కొరియా డాన్సర్స్ దగ్గర నుంచి, ఫైటర్స్ దగ్గర నుంచి అన్ని వచ్చాయి. వీళ్ళంతా అప్పుడంతా ఉండేది. అక్కడ నుంచి ఏదో 7 మంది వస్తే ఇక్కడ 3 అలా ఉండేది. అవును ఇప్పుడు నాకు నేను మధ్యలో లేను కదా, 15 years బెంగళూరులో అవును. ఎక్కువ వాజ్ దేర్. ఇప్పుడు వచ్చేసరికి బాగా మారి ఇక్కడ చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. గుడ్ అవుట్పుట్ బాగా చేస్తున్నారు. అన్ని బాగున్నాయి. అన్ని ఈక్వల్ టు మెడ్రాస్ బాంబే, industry. మెడ్రాస్, బాంబే కూడా మనం కంపీట్ చేసే రేంజ్ కి ఇవాళ అవును మనం స్ట్రాంగ్ గా వచ్చేసే ఇవాళ అన్ని చాలా. ఆల్ డిపార్ట్మెంట్స్ ఆర్ గుడ్. మీరు కూడా అదే మళ్ళీ హైదరాబాద్ వచ్చి మీరు సెటిల్ అయిపోయారు. అవును, అంటే హైదరాబాద్ సెటిల్ అవడం అంటే నాకు మెయిన్ ఏంటంటే షూటింగ్ ప్యాకప్ అయిన తర్వాత వెళ్ళిపోయి రూమ్ ఎక్కువ తెలుగు సినిమాలు 20 రోజులు ఇక్కడ ఉంటున్నా. నాకెందుకో వెళ్ళేసరికి ఫ్యామిలీ మిస్సింగ్ బాగా ఒకటి ఉండింది. ఏముంటి ప్యాకప్ అయిన తర్వాత ఇంటికి వెళ్తే అదో సరదా. ఇంటికి వెళ్ళేసరికి అంతే, మన energy, పిల్లలు energy. వాళ్ళతో మళ్ళీ రేపు మార్నింగ్ Energy. నెక్స్ట్ డే మార్నింగ్ మనం బూస్టింగ్ లో ఉంటాం. ఎగ్జాక్ట్. ఇక్కడికి వచ్చేసరికి రూమ్కి వెళ్ళాలా, మళ్ళీ మామూలు ఎవరు ఉంటే ఫోన్ లో వీడియో కాల్ లో మాట్లాడుకోవాలా, వాళ్ళకి స్కూల్ టైర్డ్ పడుకుంటారు, మళ్ళీ పడుకుంటే పొద్దున్న వచ్చేసరికి ఎవరు హడావిడి వాళ్ళదే. ఎగ్జాక్ట్. సో కుదరదు. మళ్ళీ లొకేషన్కి వెళ్ళేసరికి మనం ఇలాగూ ఫోన్లు ఇవాళ పెద్దగా అలౌడ్ కాదు లొకేషన్స్ లో, ఎందుకంటే బికాస్ ఆఫ్ అదర్ థింగ్స్. అమ్మో చాలా సీరియస్ గా జరుగుతున్నాయి అవును, షూటింగ్ జరుగుతున్నాయి. ఊరికే. ఎందుకంటే ఇంత బయటకు వచ్చేస్తున్నాయి కదా, అవును, అవును. అందుకని వాళ్ళు కొంచెం బాగా స్ట్రాంగ్ అయ్యారు. దానివల్ల ఏమవుతుంది, మళ్ళీ నెక్స్ట్ ఈవినింగ్ ఇలా కాదు అని చెప్పి మెల్లింగా అనుకొని మాట్లాడుకొని ఇది కరెక్ట్ కాదు, ఎందుకంటే ఎక్కువ తెలుగు సినిమాలు చేస్తున్నాము. ప్లస్ నా కన్నడ కూడా మాక్సిమం 90% ఇక్కడ జరుగుతున్నాయి. అవునా? అంతే కదా, Okay. ఎందుకంటే ఇప్పుడు సిటీ బాగా ట్రాఫిక్ అయిపోయింది ఒకటి బెంగళూరులో. రెండోది మనకి ఫిల్మ్ సిటీ ఒక పెద్ద అడ్వాంటేజ్, బేస్ అడ్వాంటేజ్ అయిపోయింది. తమిళ అయినా ఇక్కడ చేస్తున్నారు, కన్నడ అయినా ఇక్కడ చేస్తారు, రజనీకాంత్ షూటింగ్ లో ఇక్కడ ఇక్కడ జరిగినాయి. జరుగుతుంటాయి. పెద్ద పెద్ద సినిమాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి ఎక్కువ. ఇప్పుడు కల్కి మరి ఆల్ ఇండియా లెవెల్ మొత్తం బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఇక్కడ రామోజీ ఫిల్మ్ మనకి బాహుబలి మొత్తం ఇక్కడే జరిగింది. ఒక ఫ్రేమ్ కూడా బయట పెట్టలేదు వాళ్ళు. అలాగా ఏమంటానంటే ఎక్కువ ఇక్కడ ఉంటున్నాం. దానివల్ల ఈ మధ్య డిసిషన్ తీసుకొని ఇక్కడ బేస్ చేసుకుని పాపని ఇక్కడ స్కూల్లో వేసి నా మిల్లింగ్ ఇక్కడ షిఫ్ట్ అయిపోయి ఇక్కడ అంటే మోర్ ఐఎమ్ హియర్. ఇంకా తప్పదు కదా, ఇంకా తెలుగు సినిమా అయినా అవుట్డోర్ అంటే వెళ్ళాల్సిందేగా, అది ఎలాగ తప్పదు. అట్లీస్ట్ మన డబ్బింగ్ బిఫోర్ రిలీజ్ జరిగే ఈవెంట్లకి అన్నిటికీ అట్లీస్ట్ ఇక్కడ ఉంటే ఓ చిన్న మనకి అడ్వాంటేజ్ ఇంటర్వ్యూస్ కానీ. ఎగ్జాక్ట్లీ యూ కెన్ బి ఇన్ టచ్ విత్ ఎవ్రీబడి. సో ఇక్కడ అక్కడ ఇంక్లూడింగ్ యువర్ ఫ్యామిలీ. మెయిన్ విత్ ఫ్యామిలీ ఇంక్లూడింగ్ అండ్ ది ఆల్ ఇంపార్టెంట్ ఫ్యామిలీస్ ఆఫ్ సినిమా ఇండస్ట్రీ. అవును, మళ్ళీ రావడం పోవడం ఇవి కూడా కొంచెం ప్రొడ్యూసర్స్ కూడా అనుకుంటాం కానీ ఆ ఫ్లోలో వెళ్ళిపోతుంటాయి. కానీ ఓవరాల్ చూస్తే కొంచెం కొన్ని వేస్ట్ అనిపిస్తుంది లాస్ట్ మినిట్ లో పంపించడం వల్ల. ఈ ఫ్లైట్ టికెట్స్ కూడా చాలా డిఫరెన్స్ కదా, ముందు కొనుక్కుంటే ఒక రేటు, లాస్ట్ కొనుక్కుంటే ఒక రేటు. 10 రోజుల ముందు బుక్ చేస్తే ఒక రేటు, 3000 4000 ఉండే బుక్ చేసి 15 16 20 వరకు వెళ్ళిపోతున్నాయి. సో అలాంటివన్నీ చూసాను ప్రాక్టికల్ గా. మనం దెబ్బతిన్న ప్రొడ్యూసర్ ఇండస్ట్రీలో మనం చూడండి డైరెక్టర్లు. అందుకనే సరే వద్దులే, ఇక్కడ ఉంటే బెటర్, మనకి అడ్వాంటేజ్ వాళ్ళకి అడ్వాంటేజ్. వెరీ నైస్, వెరీ నైస్. ఎప్పుడంతే మన ఆలోచన ఎప్పుడు అంతేగా. అవును, మనం బాగుండాలి, అందరూ డౌన్ టు ఎర్త్ మీరందరూ కూడా. మనం బాగుండాలి, అందరూ బాగుండాలి, అందరితో పాటు మనం కదా. మనం బాగుంటే వేస్ట్, అందరూ బాగుంటే మనం బాగుంటే దానికి. కానీ ఎవడు కనిపెట్టాడు కానీ అది అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఎవడో కనిపెట్టాడు. చాలా మంచి కాయిన్. అవును అవును, రియల్లీ థ్యాంక్స్ టు దట్ పర్సన్ హూ హస్ రియల్లీ ఇన్వైటెడ్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అంతే. అదే కాన్సెప్ట్. అదే అది వచ్చేస్తే అందరికీ వచ్చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. అదే వసుదైక కుటుంబం అన్ని విధాల, అన్ని చోట్ల. ఒక సినిమానే అనట్లేదు, అన్ని చోట్ల, ఇన్ ఆల్ స్పియర్స్ ఆఫ్ ది సొసైటీ, అన్ని చోట్ల. ఎందుకంటే బీయింగ్ అంటూ ఏమంటారు దాన్ని, జనంలో ఉండి జనంలో తిరుగుతుంటాం కాబట్టి ఎక్కువ వాళ్ళు వ్యూస్ కూడా తెలుస్తూ ఉంటాయి. ఉన్న వాళ్ళు కూడా కొన్ని అవన్నీ కొంచెం తెలుసుకొని అన్ని నేను అదే చెప్తున్నాను. మళ్ళీ ఎందుకు లేని పొలిటికల్గా కూడా కొంచెం వెళ్తున్న దాన్ని బ్రేక్ చేయవలసిన సమయం వచ్చింది.